హ్యావ్యూస్ నల్లపరెడ్డి శ్రీచరణి మొన్న మన అమ్మాయిలు వరల్డ్ కప్ గెలిచారు కదా, అందులో ఓవరాల్ చూసుకున్నప్పుడు సెకండ్ పర్సన్ అత్యధిక వికెట్లు తీసిన వాళ్ళు 12-13 వికెట్లు తీసిన అమ్మాయి. మొదట కోకో రిమైండింగ్ కాబట్టి ఎవరు ఆడుతున్నా కానీ మొత్తానికి ఎంట్రీ ఇచ్చింది క్రికెట్లో. బ్రహ్మాండంగా ఆడుతూ వెళ్ళింది. వయసులో చాలా చిన్నదే, కడప జిల్లా అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏపీకి వస్తుంది. చక్కగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఆమెకు సన్మానం చేసి భారీగా ర్యాలీ తీసుకుంటూ చంద్రబాబు గారిని కలవబోతున్నారు. నాకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయికి గ్రూప్ 1 క్యాడర్ గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వబోతుందని తెలుస్తుంది. గ్రూప్ 2 కాదు, గ్రూప్ 1. పివి సింధుకి ఇచ్చారు ఆల్రెడీ, ఇక్కడ మహమ్మద్ సిరాజ్కి ఇచ్చారు. అలా ఇప్పుడు ఈ అమ్మాయికి అన్నట్టు ఆల్రెడీ మొన్న దీప్తి శర్మ ఉత్తరప్రదేశ్ ఉంది కదా గెలిచింది, మన మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ఆ అమ్మాయి కూడా అక్కడ డిఎస్పీ ఉద్యోగం ఇచ్చారు, గ్రూప్ 1 క్యాడర్ అది. సో ఇప్పుడు శ్రీచరణికి డిప్యూటీ కలెక్టర్ ఇస్తారా, లేదు అన్నప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ ఇస్తారా? దట్స్ వెయిట్ అండ్ సీ. ఏ ఉద్యోగం ఇస్తే బాగుంటుంది మీరు చెప్పండి. శ్రీచరణి ఇంకా కెరీర్ చాలా చాలా ఉంది ఆ అమ్మాయికి. మీన్వెల్ ఆమె సాధించిన విజయానికి గుర్తుగా ఏపీ ప్రభుత్వం ఆమెను సన్మానిస్తుంది. అండ్ ఏపీ ప్రభుత్వానికి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కొన్ని వెసులుబాట్లు అనేవి ఉంటాయి కాబట్టి వితౌట్ ఎనీ ఎగ్జామ్ వాళ్ళు ఒక ఉద్యోగం కూడా ప్రొవైడ్ చేయవచ్చు. సో ఏ ఉద్యోగం ఇస్తే బాగుంటుంది కింద కామెంట్లో తెలియచేయండి.